Hey guys, good morning. So నేను చాలా రోజుల నుంచి ఐ ట్రై టు ఫిల్మ్ దిస్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. అందరి వీడియోలు చూసి నాకు కూడా చేయాలని ఉండే. అండ్ బేసిక్గా నాది చూస్తే కొంచెం ఎవరన్నా ఏమంటారు ఆ ఫ్రూట్స్ తినడం కానీ అవన్నీ చేస్తారేమో అని చెప్పి నేను చేయడం స్టార్ట్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై బేర్ ఫేస్. నేను ఇప్పుడే లేచి సో బ్రష్ చేసి ఐల్ కమ్ అండ్ షో వాట్ ఐ విల్ స్టార్ట్ మై డే విత్. డన్ విత్ మై బ్రషింగ్. ఆ తర్వాత నేను చేసే ఫస్ట్ పని ఏబీసీ తాగడం. ఏబీసీ ఈజ్ యాపిల్, బీట్రూట్, క్యారెట్ మిక్స్ చేసి ముక్కలు కట్ చేసి ముక్కల్ని మిక్సీలో వేసి మసాలా మిక్సీ చేస్తాం కదా, దాట్ మిక్సర్లో వేసి బాగా మిక్స్ చేసి నో వాటర్, నో షుగర్, నో నథింగ్. ఇట్స్ జస్ట్ ద రా అనమాట, కంప్లీట్ రా. విచ్ కంప్లీట్ డీటాక్సినేషన్ కోసం నేను తీసుకునేది మ్యాక్స్ నా బాడీ క్లీన్గా ఉంచడానికే నేను ట్రై చేస్తాను. ప్లస్ కలర్ కదా, ఇదైతే నేను కలర్ కోసం తీసుకుంటాను, స్కిన్ టోన్ కోసం. ఇది కొంచెం కొంచెం కాదు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ యూ గైస్ కెన్ ట్రై. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆఫ్టర్ యూ గెట్ అప్ ఆర్ ఆఫ్టర్ యూ బ్రష్ యువర్ టీత్. ఇక్కడ నాకు వ్యారీ అవుతుంది. నేను రాజమండ్రి వచ్చినప్పుడు ఐ హ్యావ్ డిఫరెంట్ డీటాక్సినేషన్ ప్రాసెస్. అండ్ నేను వైజాగ్లో ఉన్నప్పుడు అది కొంచెం డిఫరెంట్, కొంచెమే, నాట్ మచ్, పెద్ద ఏముండదు, కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంతే. వైజాగ్లో ఏం చేస్తానో నేను ఓన్గా, ఇదైతే డాడీ ప్రిపేర్ చేస్తారు ఇక్కడ. సో వైజాగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, లైక్ యాడింగ్ ఇంకొన్ని ఉంటాయి. యాజ్ వైజాగ్లో నేను గౌతమ్ని మానిటర్ చేసుకోవాలి, వాట్ హీ టేక్స్ ఇన్ అ డే, వాట్ హీ ఈట్స్ ఇన్ అ డే. బాబు జంక్ కొంచెం తింటాడు. జంక్ అంటే మళ్ళీ ఫాస్ట్ ఫుడ్స్ అవి తినడు, ఈ బిర్యానీలు అవి కొంచెం ఎక్కువ తింటాడు. అవి తినడం వల్ల కొంచెం ఐ నీడ్ టు. సో నేను గౌతమ్ని మానిటర్ చేసుకుంటూ ఉంటాను. అక్కడ తనకి కావాల్సినవన్నీ ఇస్తాను, లైక్ హౌ మచ్ protein he needs to have in a day, how many eggs he is taking in a day. ఇలాగ నేను కొంచెం వాడిని చూసుకుంటూ ఉండాలి. బేబీ కదా, చంటి పిల్ల కదా. యాజ్ నేను కూడా చాలా మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్స్ అనే చెప్పాలి. చాలా గారం నాకు కూడా, బట్ నాకంటే డబుల్ ట్రిపుల్ గారం మా వాడికి. కాబట్టి మనం ఏం చేయలేం, కొంచెం బాగా చూసుకుంటూ ఉండాలి. ఐ డెఫినెట్లీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. సో నేను ఇక్కడైతే డాడీ చేస్తారు. ఏబీసీ అయితే తాగేస్తాను. ఏబీసీ నేను ముక్కు మూసుకోకుండా తాగలేను. సిన్స్ 5 years నేను ముక్కు మూసుకునే తాగుతాను. ముక్కు మూసుకోకుండా తాగితే ఆ వాసనకి వచ్చేస్తుంది, వామిట్ అయిపోతుంది. విత్ 30-40 secondsలోనే కక్కేస్తాను. సో లెట్స్ డ్రింక్ దిస్ అండ్ గెట్ బ్యాక్. సో అయిపోయింది తాగేసిన ఏబీసీ. కొంచెం చికాగ్గానే ఉంటుంది, ఒక 2-3 minutes. అండ్ దెన్ ఎప్పుడు కూడా మనం టైం ఇవ్వాలి. లెట్ దాట్ గెట్ అబ్జార్బ్డ్ ఇన్ అవర్ బాడీ. మొత్తం వెళ్ళిపోవాలి, అది లోపలికి వెళ్ళి నరాల్లోకి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. పరిగెటప్పుడు పొట్ట నరాల్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఇట్ విల్ బి లైక్ బాగుంటుంది అని నా ఫీలింగ్. సో ఐ డెఫినెట్లీ గివ్ మినిమం 20 to 30 minutes గ్యాప్ ఇస్తాను డెఫినెట్గా డైజెస్ట్ అవ్వడానికి. సో మనం ఇప్పుడు వెయిట్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే చూపిస్తాను. సో నేను రాజమండ్రిలో ఉన్నాను కాబట్టి నా బత్తాయి జ్యూసర్ వైజాగ్లో ఉంది. నేను ఎలక్షన్స్కి వచ్చాను ఆన్ సమ్ వర్క్. నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది ఒక 1 month. సో నేను డెఫినెట్గా సీజనల్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ డెఫినెట్గా నేను తీసేసుకుంటాను. బత్తాయి సీజన్ డెఫినెట్గా బత్తాయి. నారింజ సీజన్ వచ్చినప్పుడు నారింజకాయలు పర్ డే ఒకటే. సిట్రస్ లోపల ఏమంటారు పులిసిపోతూ ఉంటాయి పేగులు. యూ కాంట్ టేక్ దెమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ ఆర్ అలాంటి టైమ్స్లో. సో నేను ఏం చేస్తానంటే బత్తాయి సీజన్ మాత్రం బత్తాయి తీసేసుకుంటాను. నారింజ సీజన్ వచ్చినప్పుడు ఆర్ ఆరెంజ్ సీజన్ వచ్చినప్పుడు అలా ఆరెంజ్ ఇన్ ద మార్నింగ్ ఆరెంజ్ తింటాను. నారింజ మాత్రం నేను ఈవినింగ్ తీసుకుంటాను. నారింజ సీజన్లో 1 నారింజ విత్ ఆల్ దాట్ ఉప్పు కారం, ఆర్ 2 నారింజకాయలు, ఉప్పు కారం, స్వీట్ ఐల్ యాడ్ అండ్ ఐ లైక్ దాట్. ఇట్స్ అ వెరీ గుడ్ బెస్ట్ విటమిన్ సి పాసిబుల్. ఇంకా ఫేస్ వేసి ఏం అవసరం లేదు, డైరెక్ట్గా తీసుకుంటే అయిపోయింది. సో ఐ హ్యావ్ దిస్. నేనేం ప్రమోట్ చేయట్లేదు, ఇది నేను ఆర్డర్ చేసుకుంటాను ఎవ్రీ డే. నేను బాటిల్స్ చూపిస్తాను, షాక్ అవుతారు నేను తాగిన బాటిల్స్ చూపిస్తే. అండ్ 1 watermelon. సో నేను బ్రేక్ఫాస్ట్ అనేది నేను తీసుకోను. ఎనీ డే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకోను. బయటకు వెళ్తాం కదా, టూర్స్ వెళ్తాము ఆర్ ఎనీ స్పెషల్ అకేషన్స్ డే అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ తిన్న రోజు కూడా నాకు చాలా హెవీగా ఉంటుంది. లంచ్ చాలా లేట్ అయిపోద్ది, అరౌండ్ 4 అయిపోద్ది ఈవినింగ్.
సో నేను అంతగా బ్రేక్ఫాస్ట్ తీసుకోను. బ్రేక్ఫాస్ట్ ఎందుకు తీసుకోము అంటే దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఏమన్నా ఇట్స్ ఆర్ చాయిస్, తీసుకుంటే తీసుకోవచ్చు. ఇది వరకు పపయా తినేదాన్ని ఎక్కువ. పపయా తినేసేసరికి ఇప్పుడు కొంచెం మందు కొట్టేసిన పపయాలు ఇవన్నీ వచ్చేసినాయి, స్మెల్ కూడా నచ్చట్లేదు. సరే అని చెప్పి వై డోంట్ వి స్కిప్ అండ్ టేక్ అనదర్ ఫ్రూట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ అనుకుని నేను రాజమండ్రిలో ఆరెంజెస్ ఇంకా అంటే వచ్చాయి. ఆరెంజెస్ కావాలి నాకు, టాంజరిన్స్ ఉన్నాయి. టాంజరిన్ అప్పుడప్పుడు తింటున్నాను. సో ఇది రెండిట్లతో నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చలో Plastic is bad, but I love plastic. It's my choice. So good in the morning. ప్రతిదానికి హాఫ్ అన్ అవర్ గ్యాప్ అయితే మస్ట్ ఉండాలి. ఎనీ ఫ్రూట్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ఈట్ అన్నీ అలా కుక్ చేసుకోకుండా కొంచెం టైం ఇస్తే అన్ని బాడీకి పడతాయి, అన్ని ప్రాక్టీస్ మనకు వస్తాయి. మళ్ళీ ఒక 20-30 minutes తర్వాత అలా వాటర్ మెలన్ అండ్ దాట్స్ మై బ్రేక్ఫాస్ట్. ఇంతలో నేను స్నానం చేసి వచ్చేస్తాను. సీ యూ. ఐ హ్యాడ్ మై షవర్ అండ్ ఇప్పుడే నేను ఫేస్ ఏమంటారు టవల్తో తొడవను, అలా వదిలేస్తాను గాలికి. లెట్స్ ఫినిష్ అవర్ లాస్ట్ స్టెప్ ఇన్ బ్రేక్ఫాస్ట్. వాటర్ మెలన్ ఫర్ హైడ్రేషన్. We run with watermelon. Not everyday watermelon. I take some days grape, sometimes this muskmelon, sometimes కొంచెం సార్లు పైనాపిల్. లైక్ ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ సంథింగ్ స్వీట్ అంటే బేసిక్గా స్టార్టింగే ఏబీసీ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం ఇట్స్ లైక్ ఏమంటారు sweet in the stomach, not in the mouth. So బత్తాయితో it will be కొంచెం sweet. If I crave ఇంకా కొంచెం పుల్లగా అలా కావాలంటే then I'll go with pineapple or if not grape. All these are pure juices అనమాట, cold pressed juice ఇవన్నీ కూడా. సో అనుకుంటారు మీరు మేబీ ఈ జ్యూసెస్ ఎవ్రీడే నేను తాగుతానా, ఓన్లీ ఈ రోజుకే ఆర్డర్ చేశానేమో అని. దానికోసం స్పెషల్గా ఒక వీడియో కూడా పెడతా, ఐ మీన్ ఇట్లా యాడ్ చేస్తాను ఆ వీడియో. ఓకే, దట్స్ ఆల్ గైస్. మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నవ్ ఐ విల్ వాచ్ సంథింగ్ అండ్ దెన్ ఐల్ సీ యూ ఇన్ లంచ్ టైమ్. So guys, I'm having my lunch now. Some pappu, chicken fry, rice. నేను వైజాగ్లో ఓన్లీ బ్రౌన్ రైస్ తింటాను. రాజమండ్రి వచ్చినప్పుడు సమ్ టైమ్స్ ఐ ప్రిఫర్ వైట్. ఎక్కువ రోజులు ఉంటే దెన్ ఐ విల్ హ్యావ్ బ్రౌన్. ఇంకా మళ్ళీ సెపరేట్గా వండుకోవడం ఎందుకు, మమ్మీ డాడీ అదే తింటారు కదా. అండ్ సమ్ కర్డ్ వాటర్, దట్స్ ఇట్. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్, ఇట్స్ 6:30 అండ్ నేను మా ఆయన నా కోసం ఇవి తీసుకొచ్చాడు. పిచ్చుక గూళ్ళు దే కాల్ ఇట్. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్ అంటే దీని మీద కూడా పిచ్చుక గూళ్ళు అని రాశారు. అండ్ చిన్నప్పటి నుంచి ఐ నో దాట్. దిస్ వన్ ఐ లైక్ ఇట్ సో మచ్ అనమాట, చాలా చాలా ఇష్టం. కానీ క్రిస్పీ ఏమైనా తింటే బేసిక్గా డైలీ క్రిస్పీ తిన్నా కదా, అందువల్ల కొంచెం టంగ్ పైన కొట్టుకుపోతూ ఉంటుంది అదే నోట్లో. బట్ ఐమ్ హ్యావింగ్ దిస్ వన్ యాజ్ మై స్నాక్. యూజువల్గా నేను ఫ్రూట్సే తింటాను మోస్ట్లీ, ఆర్ ఐల్ స్కిప్ స్నాక్స్, ఆర్ ఐల్ వెన్ ఇన్ రాజమండ్రి ఐల్ గో ఇఫ్ ఐఎమ్ అవుట్. నేను పానీపూరి కానీ అలాంటివి కూడా తింటాను. బట్ బిఫోర్ దట్ నేను మంచిగా అన్ని ప్రికాషన్స్ తీసుకునే తింటాను. డోంట్ వరీ అబౌట్ దట్. నూడిల్స్ తినాలన్నా ముందు ఫ్రూట్ తింటాను, పానీపూరి తినాలన్నా ముందు ఫ్రూట్ తింటాను, లేదా తర్వాత దాన్ని డీటాక్స్ చేసేది ఏదో ఒకటి తాగుతాను. సో దిస్ హౌ ఇట్ వర్క్స్. సో ఐఎమ్ గోనా ఈట్ దిస్ పిచ్చుగూళ్ళు నౌ. అంటే లైట్ లేదు బట్ స్టిల్
things so I can manage. My husband, when he went to this Amalapuram side, he bought these for me. That too as a surprise అనమాట. ఇంకా నా ఆనందం చూడాలి. అంటే బేసిక్గా అమ్మాయిలకి అందరు అనుకుంటారు కదా ఇలా కాస్ట్లీ గిఫ్ట్స్ అవి ఇవి అని చెప్పి, అవి ఏం అవసరం లేదు. మంచిగా వాళ్ళు చూసుకొని వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్నవన్నీ ఇస్తూ ఉంటే దట్స్ ఇట్. అంటే అందరు అమ్మాయిల గురించి నేను అంటలేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్, గర్ల్స్ డూ ఫాల్ ఫర్ లవ్, కేర్ అండ్ ఇట్స్ గుడ్. ఐ థింక్ ఐమ్ షేకింగ్ మై కెమెరా. చీజ్. మీరేం స్నాక్స్ తిన్నారో కూడా నాకు చెప్పేయండి. సీ యూ ఫర్ మై డిన్నర్. డిన్నర్ వచ్చేసి డ్యూ టు వెదర్ కండిషన్స్ మా మమ్మీకి వెజ్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. సమ్ పనీర్ కర్రీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్. డన్.